सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। పంచదశి మూడవ అధ్యాయం పంచకోశ వివేక ప్రకరణం మూడవ శ్లోకం. తిరిగి చెప్పండి. పితృభుక్తాన్న జాద్వీర్యాద్ జాతోన్నేనైవ వర్ధతే దేహస్సోన్నమయో హ్యనాత్మా దేహస్సోన్నమయోనాత్మా ప్రాక్చోర్ధ్వం తదభావతః. తైత్రీయోపనిషత్ యో వేద నిహితం గుహాయాం అని చెప్పింది. ఎవరైతే ఆత్మ గుహయందు, గుహలాంటి గుహ, గుహ అంటే ఏమిటి అర్థం అక్కడ అంటే, గుహలో చీకటి ఉంటుంది, చీకటిలో ఏమీ తెలియదు మనకు. ఇక్కడ శంకరాచార్య వారు గుహ అంటే బుద్ధి అని అర్థం చెప్పారు, కానీ విద్యారణ్యుల వారు మనస్సు అని అర్థం చెప్పారు. ఏదైనా పర్వాలేదు. బుద్ధి గుహ లేక మనస్సు గుహ. గుహ అంటే అక్కడ గాఢాంధకారం ఉంటుంది. ఆ గాఢాంధకారంలో మనకేమీ కనపడదు. అలాగే ఈ బుద్ధి అనే గుహయందు నిహితం అంటే అక్కడ ఉన్నది అన్నారు. ఎవరు అంటే పరమే వ్యోమన్ అన్నారు. ఆ పరమమైనటువంటి వ్యోమన్ అంటే ఆత్మ గుహ లాంటి గుహయందు ఉన్నది, మనస్సునందు అక్కడ ఆకాశం ఉన్నది, ఆ ఆకాశమునందు ఉన్నది అని. ఆకాశం అంటే చోటు. ఇక్కడ మన ఆకాశం అంటే పైన చూసి మబ్బులు కాదు, ఆకాశం అంటే చోటు, ఆ చోటు నందు అని అర్థం. నిహితం అక్కడ ఆత్మ లభిస్తున్నది అని అర్థం. నిహితం అంటే ఉంచబడినది అని కాదు. ఘటమునందు కుండయందు ఆకాశం ఉంచబడిందా? చోటు అనేది గుహ కుండయందు ఉంచబడలేదు, అందులో లభిస్తుంది. అట్లాగే నిహితం అంటే ఇక్కడ లభిస్తుంది అని అర్థం. పరమే వ్యోమన్. ఆ గుహాహితం అది బ్రహ్మము, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు అని తెలుసుకోవాలి మనం గురుముఖంగా. గురువు ద్వారా మనం అది విచారణ చేసి తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది అని. ఈ బుద్ధి గుహకి పైన ప్రాణం అనేది ఒకటి ఉంది, ప్రాణానికి పైన అన్నమయ కోశం ఉన్నది అని చెప్పారు. 3 కోశాల వరకు చూసాం ఇప్పుడు. అంటే 5 కోశాల పేర్లు చెప్పారు మనకు 2వ శ్లోకంలో. దేహాభ్యంతర ప్రాణ అని 2వ శ్లోకంలో, అన్నమయ కోశము, ప్రాణాభ్యంతరం మనః అని, ప్రాణమయ కోశము, ప్రాణమయ కోశంలో మనోమయ కోశము, తతః కర్త తతో భోక్త అన్నారు. ఇక్కడ విజ్ఞానమయ కోశం అనే దానికి ఇది మనకు ఈ పేరుతో చెప్పారు. పేర్లు మారుతూ ఉంటాయి, కానీ వాటికి కొన్ని పేర్లు ఇవ్వబడినాయి, కర్త భోక్త అని. ఈ భోక్త అంటే అనుభవించేవాడు, విజ్ఞానమయ కోశం అని అర్థం అని చెప్పాను. గుహా సా ఇయం పరంపర. ఇయం అంటే ఇది, దీని యొక్క పరంపర అన్నారు. ఇప్పుడు మనకు 5 కోశాలు ఉన్నాయని చెప్తాం.
తెలుసుకున్నాం. పంచభూతాలతో చేయబడినటువంటి ఈ శరీరం పాంచభౌతికం అంటాం. ఇప్పుడు పాంచభౌతిక శరీరంలో దేహము ఆత్మ కాదు అని నా ఆత్మ అన్నారు. ఈ దేహం ఏమిటి, అసలు ఎలా తయారైంది అని చెప్పాలి కదా. దేహం ఏమిటండి, అసలు ఎలా తయారైంది అంటే తెలీదండి అంటాం. తెలుసుకోవాలి. మనం అన్నీ చదువుతాం, బయట విషయాల గురించి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, బాటనీ, సోషియాలజీ, ఎకనామిక్స్ అన్నీ చదువుతాం. ఈ చదివేవాడిని గురించి తెలుసుకోం. ఎవరైతే అన్ని శాస్త్రాలు చదువుతున్నాడో వీడెవడో తెలుసుకోవాలి కదా. ఇది మాత్రం వదిలిపెట్టి మిగతా అవన్నీ చదువుతాం. దానివల్ల ఏమవుతుందంటే ఎంత నష్టం అంటే ఈ యొక్క శరీరాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలో తెలియదు మనకు. అసలు ఇది ఏమిటో తెలిస్తే కదా ఎలా ఉపయోగించుకోవాలో తెలుస్తుంది. కనుక మన శాస్త్రం చెప్తుంది, నాయన అవన్నీ కూడా క్షర విద్య, పరవిద్య, అనాత్మ విద్య అవిద్యతో సమానం అన్నది. అవన్నీ కూడా అవిద్యతోనే సమానం అంది. అదొక విద్యే కాదు, శాస్త్రం అంటుంది. మనకేమో కొంచెం కష్టంగా ఉంటుంది. ఇదేమిటంటే అట్లా అంటారు, మా అబ్బాయిని లక్షలు పోసి ఇంత చదివిస్తూ ఉంటే మేము కాలేజీకి ఫీజు కట్టి లక్షలు పెట్టి చదివిస్తే చివరికి శాస్త్రం వచ్చి ఇది అవిద్యే అంటుంది. మరి కష్టంగా ఉంది అంటే, నీ కష్టంగా ఉన్నా కూడా సత్యం అదే అన్నాడు. చేదుగానే ఉంటుంది, నిజం ఎప్పుడు కూడా చేదుగా ఉంటుంది కదా. నీకు చేదుగా ఉందని చెప్పి సత్యం మారుతుందా, నిజం మారుతుందా? మారదు కదా. దానికి నువ్వు అనుగుణంగా వెళ్ళడం నేర్చుకో. ఎప్పుడు సత్యానికి దూరంగా ఉండకూడదు. ఏదైతే పరమసత్యమో దానికి దూరంగా ఉన్నంతసేపు మనిషికి సుఖం ఉండదు. అవన్నీ కూడా అవిద్యతో సమానం. పొట్టకూటి విద్యలు అన్నారు. కోటి విద్యలు తర్వాత ఏంటి అది కూడా చెప్పండి. కొన్ని సామెతలు గుర్తు చేసుకుంటే కొంచెం బాగుంటుంది. సామెతలు అనేవన్నీ కూడా అండి నిజంగా మనకి చిన్నప్పుడు తెలియదు, కానీ ఈ సామెతలన్నీ కూడా వేదాంతమే చెప్తాయి. సత్యమునే పలుకుము అని. అక్కడ ఎక్కడి నుంచి వచ్చిందండి సత్యమునే పలుకుము అనేది? ముండకోపనిషత్తులో నుంచి వచ్చింది. సత్యం వద, ధర్మంచర, ఇవన్నీ కూడా ఉపనిషత్తుల్లో చెప్పినవి చిన్నగా చెప్పబడినాయి మనకు. కనుక ఈ యొక్క సత్యాన్ని మనం తెలుసుకోకుండా క్షర విద్యలే చదవకూడదు. 2 రెక్కలు ఉంటాయి పక్షికి. ఒక రెక్కతో పక్షి ఎగరలేదు, ఎగురుతుందా? 2 రెక్కలు కావాలే కదా. 2 రెక్కలు ఉంటే హాయిగా స్వేచ్ఛగా ఎగురుతుంది. ఇప్పుడు మనకు అలాగే స్పిరిచువల్ సైన్స్, మెటీరియల్ సైన్స్, భౌతిక విద్య, ఆధ్యాత్మిక విద్య అన్నారు. 2 విద్యలు కావాలి. ఆ 2 విద్యలు అవసరం అని చెప్పి తెలుసుకోవాలి మనం. ఆ 2 విద్యలు కూడా సమపాళల్లో వెళుతూ బ్యాలెన్స్ ఉంటే మనకు స్పిరిచువల్ సైన్స్ అక్షర విద్య, మెటీరియల్ సైన్స్ క్షర విద్య 2 వెళుతూ ఉంటే బ్యాలెన్స్ ఉంటుంది లైఫ్. లేకపోతే ఇన్బ్యాలెన్స్ అవుతుంది. రావణాసురుడికి ఒకవైపు ఎన్ని తలలు, ఒకవైపు ఎన్ని తలలు? 10 తలల్లో మధ్యలో ఒక తల ఉంది. కుడివైపు ఎన్ని ఉంటాయి, ఎడం వైపు ఎన్ని ఉంటాయి? ఒకవైపు ఇన్బ్యాలెన్సే కదా. అందుకని రావణాసురుడి పర్సనాలిటీ ఏం తెలియజేస్తుందంటే ఇన్బ్యాలెన్స్. మోడర్న్ లైఫ్ కూడా ఏం తెలియజేస్తుందంటే ఇన్బ్యాలెన్స్. ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు ఏమవుతుందంటే బ్యాలెన్స్ లేకపోతే మనిషి కష్టాలకు లోనవుతాడు. కనుక నీ గురించి కూడా తెలుసుకుంటూ ఉండు. కనీసం నీకు దేనితో అయితే నువ్వు అన్నీ చదువుతున్నావో, ఎవరైతే చదువుతున్నాడో ఇవన్నీ కూడా వాడెవడో కూడా తెలుసుకో. దానికి కాస్త సమయాన్ని ఇవ్వు అని పెట్టారు మన వాళ్ళు. పొద్దున్నే లేవగానే 10ంటికి ఆఫీసుకి వెళ్ళే ముందు ఈ కాస్త పూజ పునస్కారాలన్నీ చేసుకో. మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ దీపారాధన, పూజ, భజన అట్లాంటివి చేసుకో. ఈ మధ్యలో ఎంతైనా సంపాదించు ఉదర పోషణకు అన్నది. మనం ఏమిటంటే ఉదయాన్నే లేస్తే ఇంకంతే ఆఫీసు, మళ్ళీ రాత్రికి ఇంటికి వస్తే
ఇట్లా పరమ పురుషార్థం అనేది అస్సలు దూరం అయిపోయేటప్పటికి మనిషికి స్ట్రెస్, టెన్షన్ ఎక్కువైపోయి వ్యాధులకు లోనవుతున్నాడు. మనిషి సుఖం లేదు ఎంత సంపాదించినా. అందుకని నీ గురించి తెలుసుకో అని చెప్పి విద్యారణ్యుల వారు మనకి ఏం చెప్తున్నారంటే, అసలు నీ శరీరం ఎలా వచ్చిందో తెలుసా? పితృభుక్త అన్నాత్ అన్నారు తైత్రీయోపనిషత్తులో. అక్కడ మనకు చెప్పాం కదా, జల అభ్య పృథివీ అన్నారు. నీళ్ళ నుంచి పృథివీ పుట్టింది అంటే ఆకాశం దాకా చెప్పుకుంటూ వచ్చాం పొద్దున. జలం నుంచి పృథివీ వచ్చింది, పృథివీ నుంచి, పృథివీ అంటే భూమి, భూమి నుంచి పృథివీ, అభ్య పృథివీ, పృథివ్యా ఓషధయ అన్నారు. ఇప్పుడు ఈ చెట్టు వృక్షజాలం అంతా ఎక్కడి నుంచి వస్తుందండి? పృథివీ నుంచి, భూమి నుంచి వస్తుంది. అభ్య పృథివీ, పృథివ్యా ఓషధయ. ఓషధిభ్య, ఈ ఓషధుల నుంచి ఏమొస్తున్నాయి? కాయగూరలు, ధాన్యం అన్నీ వస్తున్నాయి. దాని నుంచి మనకు భోజనం లభిస్తుంది. అది పురుషుడు స్త్రీ భుజించినప్పుడు శుక్రశోణితంగా మారుతుంది. ఆ శుక్రశోణితం కలిసినప్పుడు దేహం వస్తుంది, ఒక దేహం ఉత్పత్తి అవుతుంది అని చెప్తున్నారు. మొదటి లైన్లో చూడండి, పితృభుక్త అన్నజాత్, పితృభుక్త అన్నాద్, అన్నజాత్ వీర్యాద్. అంటే జ అంటే పుట్టడం, పితృ అంటే తండ్రి, భుక్త అంటే తండ్రి అంటే తల్లి కూడా చేసుకోవాలి. మనం ఇక్కడ శ్లోకం కోసం కొన్ని పదాలను తీసేస్తుంటాను. ఏమంటే పితృ చెప్పాను కదా, మాతృ చెప్పలేదు. మాతృయే చెప్పచ్చు కానీ పొట్లాడకూడదు. అట్లా అంతే. ఓకే, పితృభుక్త అంటే తండ్రి భుజించినటువంటి అన్నాద్, అన్నము నుంచి, భోజనము నుంచి. ఇక్కడ అన్నం అంటే వైట్ రైస్ మాత్రం తీసుకోకూడదు, ఏదైనా సరే ఆహారం. పితృభుక్త అన్నజాత్ వీర్యాత్. చూసారా అక్కడ అన్నజాత్ వీర్యాత్. అన్నం అంటే నేరుగా అది శుక్రశోణితంగా మారుతుంది, రక్తంలోకి వెళ్ళి డైజెషన్ అయిన తర్వాత రక్తంలో నుంచి శుక్రంగా తల్లి శరీరంలో శోణితంగా మారి ఎగ్ అండ్ స్పర్మ్ అంటారు కదా, అవి కలిసినప్పుడు వీర్యాత్ అన్నేనైవ వర్ధతే. ఆ వీర్యాత్ ఆ యొక్క శరీరం ఏర్పడుతుంది తల్లి గర్భంలో, ఫీటస్గా, ఆ పిండంగా ఏర్పడుతుంది. అది నాకు డాట్ లాగా ఉంటుంది మొదట. అది చిన్న 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 చిన్నగా పెరుగుతూ 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 ఇంకా కాళ్ళు, చేతులు, అన్ని ముక్కులు అన్నీ వస్తాయి. చూసుంటారు కదా, చూడటం ఏమిటి అవన్నీ మాకు తెలుసండి అన్న, వర్ణించక్కర్లేదు. తర్వాత ఏంటి, గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత తల్లి గర్భంలో తల్లి తీసుకున్న ఆహారం ద్వారా శిశువు పెరుగుతుంది. అన్నజాత్ వీర్యాత్ శిశువు వచ్చింది. ఆ తల్లి తండ్రి తీసుకున్న ఆహారం నుంచి శుక్రశోణితాల కలయిక వలన ఈ దేహం తయారవుతున్నది, మ్యానుఫ్యాక్చర్డ్ అన్నారు. అది చేసినప్పుడు ఆ యొక్క తర్వాత ఆహారం ఏమిటి అన్నాడు, మళ్ళీ పుట్టిన తర్వాత అన్నేనైవ వర్ధతే అన్నారు. అన్నం వలనే కదా ఎదుగుతున్నాం. ఆ శిశువు కూడా జన్మించిన తర్వాత మళ్ళీ వర్ధతే దేని వలన? ఆహారం వలననే. అందుకని అన్నమయ కోశము. ఈ మొదటి లైన్ ఏం చెప్తున్నదంటే మనకు దీనికి అన్నమయ కోశం అని ఎందుకు పేరు వచ్చింది అనే దానికి ఇది అర్థం. తల్లి తీసుకున్న ఆహారం, తండ్రి తీసుకున్న ఆహారం, తర్వాత నువ్వు తీసుకునే ఆహారం, వీటన్నిటితో పెరుగుతున్నది. ఇది పెరగడం వలన మాంసము, ఎముకలు, ఇవన్నీ రకరకాలైనటువంటి శరీరానికి కావాల్సిన పుష్టి అంతా కూడా ఆహారం నుంచి లభిస్తున్నది. కనుక అటువంటి ఆహారము అన్నేన ఏవన, చూసారా, అన్నం వలననే వర్ధతే. వర్ధతే అంటే వృద్ధి పొందడం. చిన్న శిశువుగా 1 నెల, 2 నెల, 3 నెల, 4 నెల చిన్నగా పాకటం, నడవటం, పరిగెత్తడం, అట్లా బాల్యం, యవ్వనం, ఇవన్నీ అవస్థలు వస్తాయి. వర్ధతే అన్నాడు. దేహ సహ అన్నమయ. మయ అంటే ఏమిటి? వికారార్థే మయట్ అంటారు. అన్న వికారం అండి ఇది. వికారం అంటే కార్యం, కార్యం అంటే ప్రోడక్ట్. ఇది అన్నం ప్రోడక్ట్ అండి. అన్నమయ అన్నారు.
అన్నము యొక్క వికారము అని అర్థం. సహ అన్నమయ తదభావత ప్రాక్ చ ఊర్ధ్వం చ. ఈ శరీరము ముందు లేదు, తర్వాత ఉండబోదు. దీనికి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంది, ఎక్స్పైరీ డేటు ఉంటుంది. ఒకసారి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉందంటే ఏది కంపల్సరీ, తర్వాత అది చెప్పకండి స్వామి గారు. అది వినడం కూడా ఇష్టం ఉండదు మనకు, సహజం. ఓకే, ఇక్కడ మనకు ప్రాక్ అంటే ముందు. ఈ శరీరం జన్మకు ముందు లేదు, ఊర్ధ్వం తర్వాత ఉండదు. కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని శతాబ్దాల తర్వాత, దశాబ్దం అంటే దశ అంటే 10, కొన్ని దశాబ్దాల తర్వాత అని అర్థం. అబ్ది అంటే సంవత్సరం, దశ అంటే 10 అంటే 10 డికేడ్స్ అంటే ఫ్యూ డికేడ్స్ అంటారు ఇంగ్లీష్లో. తర్వాత ఉండదు కదా శరీరం. అప్పుడు అది ఎట్లా ఆత్మ అవుతుంది అని అడుగుతున్నారు విద్యారణ్యుల వారు. కనుక నాయన నా ఆత్మ అన్నారు. దేహ ఆత్మ అని చెప్పవాకు, ఆత్మ ఎప్పుడు ఉంటుంది, ఇది ఎప్పుడు లేదు కదా ఈ శరీరం, దీన్ని ఆత్మని ఎట్లా అనుకుంటావు? అందుకని శరీరం మీదే ఎక్కువ మనస్సును పెట్టవాకు, అది వచ్చేది పోయేది, దానికి రాకపోకలు ఉన్నాయి. పునరపి జననం పునరపి మరణం అని తెలుసుకో. ఇది వాస్తవం, ఇది పరమ సత్యం. ఇది తెలుసుకుంటే మనం మంచి జ్ఞానం మార్గంలో ప్రయాణిస్తున్నామని అర్థం. పరమ సత్యాన్ని తెలుసుకోబోతున్నాము అని అర్థం. ఎలా తెలుసుకుంటామంటే దీన్ని తటస్థ లక్షణం అంటారు. తెలిసిన దాని ద్వారా తెలియనిది చెప్తుంది శాస్త్రం. మామూలు స్కూళ్ళల్లో కూడా కరికులంలో టీచింగ్ మెథడాలజీ ఏమిటి? తెలిసిన దాని ద్వారా తెలియనిది చెప్పడం. అప్పుడు విద్యార్థికి చాలా చక్కగా బోధపడుతుంది. ఇప్పుడు మనకు తెలిసింది ఏమిటండి? ఈ శరీరం కంటికి కనపడేది. కనుక మనకు తెలిసిన దాని ద్వారా తెలియనిది చెప్తూ వెళుతుంది. తెలియనిది చెప్పాలి అంటే, తెలియనిది ముందే చెప్పామనుకో క్లాస్కి ఎవరు రారు, క్యాంపుకి కూడా ఎవరు రారు. అందుకని మన శరీరాన్ని గురించి ముందు చెప్తే మనకు ఆహా అవునండి కరెక్ట్ అండి చూసుకోవచ్చు. తాకి మరీ చూసుకుని ఆహా నేనండి. ఇది పద్ధతి, టీచింగ్ మెథడాలజీ అంటారు. ఈ టీచింగ్ మెథడాలజీలో నోన్ టు అన్నోన్ అని అర్థం. నోన్ అంటే తెలిసినది, టు అన్నోన్ అంటే తెలియనిది. కనుక శాస్త్రం కూడా ఆ పద్ధతిని, అంటే శాస్త్రం కూడా కాదు, శాస్త్రం చెప్పిన పద్ధతి అందరూ ఫాలో అవుతున్నారు. కనుక తెలిసింది మనకు చెప్తున్నది. ఇక్కడ మాకు తెలిసిందే కదండి, అన్నమయ కోసం ఇంత దూరం రావాలి అన్నారు. అంతవరకు కానీ ఇంకా ఉంది కదా తెలుసుకోవాల్సింది, తర్వాత కూడా చెప్తాను. నా ఆత్మ, నా ఆత్మ అని ఉంది అక్కడ, దాన్ని మనం విభజించుకోవాలి సంధిగా. నా ప్లస్ ఆత్మ, నాత్మ. ఇది ఆత్మ కాదు. ముందు ఏది ఆత్మ కాదో తెలుసుకోవాలి. ఆత్మ గురించి చెప్పాలంటే తటస్థ లక్షణం అని చెప్పాను ఇందాక, దాని ద్వారా చూపిస్తుంది అన్నమాట. ఈ శరీరం ద్వారా మనం ప్రాణమయం ద్వారా, మనోమయం ద్వారా, బుద్ధి విజ్ఞానమయం ద్వారా, ఆనందమయం ద్వారా, ఈ ద్వారా అంటే ఈ తటస్థ లక్షణం ద్వారా ఆత్మని మనకు తెలియజేస్తుంది శాస్త్రం. దీన్ని శాఖాచంద్ర న్యాయము అని అంటారు. ఇట్లా మనకు అరుంధతి దర్శన న్యాయం అంటారు. చిన్న నక్షత్రం చూడాలి అంటే కష్టం, ముందు పెద్ద నక్షత్రాలని చూపించి చిన్న నక్షత్రం చూపిస్తారు. అట్లాగే ఇక్కడ కూడా మనకు తెలిసినటువంటి ఫలానా ఆయన ఇల్లు ఎక్కడ ఉందండి అంటారు. అంటే ఆ కాకి కూర్చున్న ఇల్లేనండి అంటాడు. ఆ కాకి కూర్చున్న చూసారా, ఆ ఇల్లే సుబ్రహ్మణ్యం గారి ఇల్లు అంటాడు. ఆహా సరేనండి, చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి వెళ్తాడు. ఆ ఇల్లు కనుక్కుంటాడు. ఆ కాకి అనేది తటస్థ లక్షణం. రేపు ఉద్దరం వస్తాడు, మళ్ళీ వచ్చినప్పుడు కాకి లేదే అని చెప్పి ఆ ఇంటి కోసం వెతుకుతూ కూర్చోకూడదు. నిన్న కాకి ఉంది చాలు, తెలిసిపోయింది కదా ఇల్లు అడ్రస్, అది తటస్థ లక్షణం. ప్రతిరోజు కాకి ఉంటేనే సుబ్రహ్మణ్యం గారి ఇల్లు అని అనకూడదు. లేక వీళ్ళు తటస్థ లక్షణాలు అంటారు శాస్త్రంలో. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేది స్వరూప లక్షణం.
స్వరూప లక్షణం అంటే డైరెక్ట్గా ఆత్మ సత్యము, జ్ఞానం, అనంతం అని చెప్తుంది. ఇవి తటస్థ లక్షణాలు అన్నమాట ఈ దేహం అనేటటువంటిది. కనుక పితృభుక్త అన్నజాత్ వీర్యాత్ వీర్యాత్ జాతః అన్నేనైవ వర్ధతే. అన్నజాత్ వీర్యాత్, అక్కడ మీరు గమనించాలి. అన్నజ అంటే అన్నం ద్వారా పుట్టి దాని నుంచి వచ్చినటువంటి వీర్యాత్, అక్కడ పుట్టిన తర్వాత వర్ధతే అని. సింపుల్ చూసారా, తెలుగు వాళ్ళకి చాలా తేలిక సంస్కృతం. దేహ సహ అన్నమయ. తర్వాత శ్లోకం చదువుతాం. ఇంతవరకు క్రిందటి క్లాసులో చూసాం. శ్లోకం 4. పూర్వజన్మన్యసన్నేతత్ పూర్వజన్మన్యసన్నేతత్ జన్మ సంపాదయేత్ కథం భావి జన్మన్యసంకర్మ భుంజీతేహ సంచితం న భుంజీతేహ సంచితం. ఇప్పుడు ఈ శరీరం ఎట్లా వచ్చింది అని మనం ఆలోచిస్తే, ఇన్ని రకాలైన శరీరాలు ఎందుకు వస్తున్నాయి? ఈ శరీరాల్లో ఒక శరీరం ఇంత సుఖపడుతోంది, ఒక ఇంత శరీరం కష్టపడుతోంది, దీనికి ఏమిటి కారణం అని ప్రశ్నలు వస్తాయి కదా. వాటికి సమాధానం మనకు ఈ శ్లోకం ద్వారా తెలుస్తుంది. ఈ శరీరం కార్యం అన్నాం, ప్రోడక్ట్ అన్నాం. ప్రతి కార్యానికి ఒక కారణం ఉండాలి కదా. కారణం ఉంటేనే కార్యం వస్తుంది. కార్యకారణ సంబంధ అంటారు. కార్యకారణ సంబంధ. మట్టి కారణం కుండ కార్యం అంటారు. మట్టి కార్యం కారణం, కుండ కార్యం అంటారు. కాజ్ అండ్ ఎఫెక్ట్. ఇప్పుడు మనకు అన్నం కారణం, శరీరం కార్యం. ప్రతిదానికి కారణకార్య ఉంటాయి. కార్యము అనేది వచ్చింది అంటేనే కారణం ఏమిటండి దానికి అంటాం. కారణం లేకుండా కార్యం ఉండదు. కార్యం ఎప్పుడు కూడా కారణం కంటే భిన్నం కాదు. బంగారం కారణం, ఆభరణం కార్యం. ఆభరణాలన్నీ కూడా బంగారం కంటే వేరు కాదు కదా. కనుక కార్యాలన్నీ కూడా, కార్యాలంటే ప్రోడక్ట్స్ అన్నీ కూడా కారణమే కార్యంగా కనపడుతుంది. ఉదాహరణల ద్వారా మనం దాష్టాంతాన్ని తెలుసుకుంటూ ఉండాలి ఎప్పుడు. అన్నందు కారణం, శరీరం కార్యం అన్నాం. ఇప్పుడు ఈ శరీరం కార్యం అయితే దీనికి కారణం ఏమిటి? అన్నం మాత్రమేనా అండి అంటే, అన్నమే కారణం అయితే అన్నిటికీ మరి రకరకాల జీవులు ఎందుకు ఉన్నాయి? ఆ జీవుల్లో కూడా, మనుషుల్లో కూడా ఇన్ని రకాలు ఎందుకు ఉన్నారు అని సందేహం వస్తే, దానికి కూడా ఒక కారణం ఉండి ఉండాలి. ఈ శరీరం రావటానికి కర్మ అనేటువంటిది కారణం. కర్మ లేకుండా ఈ శరీరం అనే కార్యము రాదు. కర్మ అనేటువంటిది ఎప్పుడు చేసామంటే, ఇప్పుడే కదా పుట్టాం మేము అని అంటే, ఈ శరీరంకి లోపల జీవాత్మ, జీవుడు అనేవాడు ఉన్నాడు. వాడు కర్మ చేశాడు, ఆ కర్మ వల్ల ఈ దేహాన్ని పొందాడు అని చెప్తాం మనం. శాస్త్రం చెప్తూ ఉంటుంది. దానికి ఇక్కడ చెప్తున్నారు పూర్వజన్మని పూర్వజన్మమునందు అని. పూర్వజన్మని అసన్, పూర్వజన్మన్యసన్, పూర్వజన్మని అసన్. పూర్వజన్మ ఎందు గనక లేకపోతే ఈ దేహము లేకపోయినట్లయితే, ఏతత్ జన్మ, ఈ జన్మ కథం సంపాదయేత్, ఎలా సంపాదించగలడు అని. సంపాదయేత్ కథం, కథం సంపాదయేత్, ఎట్లా సంపాదించగలుగుతున్నది అంటే, పూర్వజన్మ అది లేకపోతే ఈ జన్మ ఎట్లా వస్తున్నది? ఇప్పుడు పూర్వజన్మ ఉండి ఉండాలి కదా అని అడుగుతుంది. అసన్ అంటే లేకపోవడం. అసన్
ఏతత్ జన్మ, ఈ జన్మ, ఈ శరీరము ఎలా కలుగుతున్నది? రాబో జన్మమునందు మళ్ళీ రాబోయే శరీరం అది ఎట్లా వస్తున్నది అని ప్రశ్న. అసత్ అన్నారు. సంపాదయేత్ కథం భావి జన్మని అసన్ కర్మ. కర్మ గనక లేకపోతే పూర్వజన్మ ఎట్లా వచ్చింది, రాబోయే జన్మలు ఎట్లా వస్తున్నాయి అని చెప్పాలి. దేహమే అయితే ఈ దేహం నశించిపోతుంది కదా. తల్లి గర్భమునందు రాకముందు లేదు, తర్వాత ఉండదు, మరణ ఎట్లా వస్తున్నది తర్వాత? కారణం అంటే కర్మ ఉన్నది అని చెప్తున్నారు. కర్మ న భుంజీతేహ ఇహ సంచితం. సంచితం అనేది ఇక్కడ మనిషికి దాదే కారణం జన్మకి అంటున్నారు. సంచితం అనేది ఇప్పుడు బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుంది. ఏమండి, చెయ్యని శరీరం వచ్చింది, కష్టపడుతున్నాడు, దానికి ఏం చెప్తాం? ఎందుకు పుట్టాలండి? పిల్లల్ని అడుగుతుంటారు తల్లిదండ్రులు ఒక్కోసారి కష్టం వచ్చినప్పుడు, నన్ను ఎందుకు కన్నావు అని అడుగుతారు. వాడు అంటారు మాకేం తెలుసు అంటారు. వాడు పిల్లలు అడిగితే సమాధానం లేదు కదా, నన్ను ఎందుకు కన్నావు అంటాడు. వాడు పరీక్ష ఫెయిల్ అయితే అడుగుతాడు, సీటు రాకపోతే కాలేజీలో కష్టం వచ్చినప్పుడు అడుగుతాడు, నన్ను ఎందుకు కన్నావు అమ్మ అంటాడు. ఏమోరా నాకు తెలియదు నాయన అంటుందమ్మ. శాస్త్రమే ప్రమాణం దానికి. ఏమిటంటే నువ్వు ఏదో జన్మలో కర్మ చేశావు, ఆ కర్మను అనుభవించడానికి ఈ శరీరం ఇచ్చారు. ఆ కర్మ అనుభవించిన తర్వాత ఈ శరీరం పోతుంది. ఆ కర్మ గనక లేకపోయి ఉంటే ఈ శరీరం ఎలా వచ్చేది? ఇప్పుడు నేను చెయ్యని కర్మకి నేను ఎందుకంటే అనుభవించాలి అని ప్రశ్న వస్తుందన్నమాట. ఇక్కడ ఏంటంటే శాస్త్రం చెప్తుంది, అకృత అభ్యాగమ దోష అంటారు దాన్ని. నేను చెయ్యండి, నేను ఎందుకు అనుభవించాలి, నేనేం తప్పు చేశాను అని అంటాడు మనిషి. నేనేం తప్పు చేశాను, నాకు ఇన్ని కష్టాలు వస్తాయంటే? ఏదో చేసుంటే తప్ప రావు కదా అని అంటే, నేనేం చేశానో నాకు తెలియదు, వాడికి తెలియదు, ఆయనకి తెలుసు, పైన ఆయనకి తెలుసు. ఇట్లా మనం చెయ్యనిది ఫలం రాదురా నాయన, ఏదో చేసి ఉంటావు. ఒకవేళ లేకపోతే శరీరమే వచ్చి ఉంటే అకృత అంటే చెయ్యినటువంటి దానికి అభ్యాగమ అంటారు దాన్ని. దోషం అది. పంటి నొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా, నడుము నొప్పి వచ్చినా నాకు ఎందుకు రావాలి అని ప్రశ్న వస్తుంది. నేనేం చేయనప్పుడు నేను ఈ కష్టం ఎందుకు అనుభవించాలి? మీరు చూడండి, క్యాన్సర్ పేషెంట్ వాళ్ళ బాధ కీమోథెరపీ ఇస్తున్నప్పుడు అసలు నేను ఎందుకు అనుభవించాలి ఈ కష్టం అని ప్రశ్న వస్తే ఎవరిస్తారు ఆన్సర్? ఎవరండి సమాధానం చెప్పేది? డాక్టర్లు ఇవ్వగలరా? కోపం వస్తుందా రాదా ఆ దేవుడి మీద? ఎవరో పుట్టించాట దేవుడు, మనం కష్టపడుతున్నాం ఇక్కడ అని చెప్పి కోపం వస్తుంది. అప్పుడు శాస్త్రం ఉంటుంది, ఎవరి మీద నువ్వు కోపపడవాకు, నువ్వు చేసినటువంటి కర్మ ఫలాన్ని ఈ శరీరం ద్వారా నువ్వు అనుభవిస్తున్నావని చెప్తే అక్కడికి అప్పుడు తెలుస్తుంది, నా భుక్తం క్షీయతే కర్మ. నువ్వు చేసిన కర్మ నువ్వు అనుభవించకుండా న క్షీయతే కర్మ జన్మ కోటి శతైరపి, ఎన్ని కోట్లు జన్మలైనా సరే ఆ కర్మ నువ్వు అనుభవించాలి నాయన అని శాస్త్రం చెప్తుంది. నా భుక్తం క్షీయతే కర్మ జన్మ కోటి శతైరపి. కనుక అకృత అభ్యాగమ దోషం వస్తుంది. లేకపోతే చెయ్యని దాన్ని నేను ఎందుకు అనుభవించాలి ఇప్పుడనే ప్రశ్న వస్తుంది. కనుక నువ్వేదో చేశావు, ఏదో చేశావంటే కింద జన్మ ఉండాలి నీకు. కనుక ఈ దేహం కాదు కదా, అప్పుడు ఈ దేహం కంటే వ్యతిరిక్తమైనటువంటి ఏదో ఉన్నది శరీరం. అంతకుముందు సూక్ష్మ శరీరం. తల్లి తండ్రి స్థూల శరీరానికే జన్మనిస్తారు, సూక్ష్మ శరీరానికి ఇవ్వరు. అది కంటికి కనపడదా? వచ్చిన సమస్యల్లో అంతే కదా ఇది. ఇప్పుడు నేను చెయ్యని కర్మ నేను అనుభవించాలి, నాకు తెలియదు ఎప్పుడు చేశాను, అప్పుడెప్పుడో చేస్తే కూడా ఇప్పుడు అనుభవించాలి. నిప్పు తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా, నేను తెలియక పట్టుకున్నాను కదా ఎందుకు కాలుతున్నావు అని అడుగు నిప్పు దగ్గరికి వెళ్ళి.
నువ్వు తెలియక పట్టుకున్నావో తెలిసి పట్టుకున్నావో నాకేం తెలుసు. కాలే అంటే కాల్చే స్వభావం నాది నాయన, కాలుతున్నాడు. కర్మ కూడా అంతే. నువ్వు చేసిన కర్మ నీకు ఫలితాన్ని ఇవ్వకుండా పోదురా, అది ఎప్పుడో ఇస్తుంది అన్నాడు. అంటే పోయిన జన్మ ఉండి ఉండాలి. ఉన్నది అంటే వాడెవరు? ఆ దేహం వేరు కదా. ఈ దేహం ఇప్పుడు వచ్చింది, క్రిందటి దేహం వేరే అయి ఉండాలి కదా. అసన్ అది కనుక లేదంటే అకృత అభ్యాగమ దోష. క్రిందటి జన్మ లేదు అని అని ఉంటే ఇప్పుడు నేను ఎందుకు కష్టపడాలని ప్రశ్నిస్తాడు. నేను చెయ్యని దాన్ని ఇప్పుడు నేను ఎందుకు అనుభవించాలని క్వశ్చన్ వేస్తే ఏమిటి ఆన్సర్ అంటే అంటుంది శాస్త్రం, లేదు నాయన అట్లాంటి దోషం ఏం రాదు, నువ్వు చేశావు అది అనుభవిస్తున్నావు ఇప్పుడు. ఇదండి లెక్క, మంది కర్మ సిద్ధాంతం లెక్క. ఇది అర్థం చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. ఊరికే మీకు రుచి చూపిస్తున్నాం అంతే. తెలిసిన వాడికి ఓకే, తెలియని వాడికి రుచి అంతే. సరే, మళ్ళీ ఇంకో దేహం వస్తుంది అంటున్నారు కదండి అన్నాడు. అవును వస్తుంది, పునః ఇది పోతుంది కదా. ఇది పోయిన తర్వాత ఏ జన్మ వస్తుందంటారు, ఏమో తెలియదు. సంచితంలో ఏది ఉన్నదో అందులో చేసిన కర్మ అనుభవించడానికి ఏ శరీరం యోగ్యమో ఆ శరీరం వస్తుంది. అదేమిటండి స్వామిని గారు ఇట్లాంటివి వేసుకున్నప్పుడు అడుగుతుంటారు, మీకు జాతకం చూడటం తెలుసా అండి? జాతకం చూడటం తెలుసా? నేను పోయిన జన్మలో ఏ శరీరము, రాబోయే జన్మలో ఏ శరీరము? పోయిన జన్మ రాబోయే శరీరం ఎందుకురా, ఈ జన్మలో సరిగ్గా ఉండు, ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించు అని చెప్పి ఈ శరీరం పోతుంది. ఇక్కడ దహనం మన కళ్ళ ముందే దహించేస్తారు, దీన్ని దహనం చేయబడుతుంది. ఇది మళ్ళీ ఇంకొక శరీరం వస్తుందంటే కృతహానం అయిపోతుంది. ఇక్కడ మన ఈ శరీరం పోయి ఇదే లాస్ట్ జన్మ అన్నాడు శార్వాకుడు. పొద్దున వచ్చేటాడు కదా చార్వాకుడు. ఎక్కడొచ్చాడండి అన్నాడు శ్లోకంలో. ఈ దేహం పోయిన తర్వాత భస్మీభూత దేహస్య పునరాగమనం కుతః అన్నాడు. అయినా నీ అకౌంట్ ఇంకా పూర్తి కాలేదు, సంచిత కర్మ ఉన్నది, అనుభవించాల్సిందంతా అనుభవించకుండా నువ్వెక్కడికి పోతావు కనుక జన్మ కనుక రాకపోతే తర్వాత మళ్ళీ శరీరం రాకపోతే కృతహాన దోష అన్నాడు. ఇప్పుడు ఈ జన్మలో చేసావు కదా కొన్ని కర్మలు, తెలుసో తెలియకో, మంచి కర్మలు కొన్ని, చెడు కర్మలు కొన్ని చేసావు కదా, అవి సుఖ దుఃఖ రూపంలో నీకు రావాలి కదా. పుణ్యపాప కర్మల్లో ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టుకున్నావు కదా, అవి సంచితంలో చేరినాయి కదా, ఆ సంచితాన్ని నువ్వు అనుభవించాలి కదా. ఫిక్స్డ్ డిపాజిట్ మెచ్యూర్ కాగానే ఏం చేస్తారు, తీసుకుంటారు, రెన్యూల్ చేసుకునేవాడు చేసుకుంటారు, తీసుకొని ఖర్చు పెట్టుకుంటారు కదా. సంచితం కూడా ఫిక్స్డ్ డిపాజిట్ అండి. అది కూడా మెచ్యూర్ అయ్యే డిపాజిట్ కూడా ఏది ముందు ఏది వెనక డేట్ ఉందా లేదా అవన్నీ బాగా తెలుసండి మాకు. కరెక్ట్గా డేట్ మెచ్యూర్ కాగానే బ్యాంకు వాడే రెన్యూల్ చేసేస్తాడు ఒక్కొక్కసారి. అకౌంట్ మీకు బ్యాంకుల వాళ్ళకి బాగా తెలుసు కనుక అది మెచ్యూర్ అయింది అన్నప్పుడు ఏది ఫస్ట్ మెచ్యూర్ అవుతుంది, ఏది సెకండ్ మెచ్యూర్ అవుతున్నది, నెక్స్ట్ మంత్ ప్రీవియస్ బాగా తెలుసా లేదా. సంచిత కర్మ కూడా అంతే. ఏ కర్మ ఎప్పుడు మెచ్యూర్ కావాలో ఈశ్వర కర్మఫలదాతకి మాత్రమే తెలుసు, నీకు తెలియదు. ఆ కర్మ అనుభవించకుండా నువ్వు ఎక్కడికి పోతావు అని అడుగుతుంది శాస్త్రం. నెక్స్ట్ జన్మ కనుక లేకపోతే, శరీరం లేకపోతే కృతహాన అంటే చేసిన కర్మలు అవి అనుభవించకుండా పోయినట్లు అవుతుంది. అది దోషం కర్మ సిద్ధాంతం ప్రకారం. విత్తనం వేస్తే అది చెట్టు అయ్యి ఫలం ఇవ్వాల్సిందే కదా. కర్మ అనేది బీజం. నువ్వు కర్మ చేస్తున్నావంటే అది బీజం అన్నమాట. దేనికంటే నెక్స్ట్ జన్మకి, శరీరానికి రెడీగా పెట్టుకుంటున్నావు నువ్వు. నెక్స్ట్ శరీరానికి రెడీ చేసుకుంటున్నావు. ఇప్పుడు చేసే కర్మలన్నీ కూడా నెక్స్ట్ శరీరానికి. అది కనుక లేదు అని కనుక అంటే కృతహానం, చేసిన కర్మలు అనుభవించకుండా పోతాం. అలా జరగడానికి అది భగవంతుడి ఈశ్వర సృష్టిలో విరుద్ధం. అది మనం చెయ్యని వాటిని అనుభవించడము విరుద్ధమే. అకృత అభ్యాగమ దోషం వస్తుంది భగవంతుడికి, ఆయనకి నైర్ఘృణ్య దోషం వస్తుంది. నేనేమి చేయకుండా నన్ను ఎందుకు ఇంత కష్టపెడుతున్నావు అని అంటే ఆయన్ని దూషిస్తాం మనం.
ఆయనకి పక్షపాతం, ఆయనకి అన్ని పక్షపాత బుద్ధి భగవంతుడికి, ఆయనకి దయ లేదు, ఏమి లేదు అని తిడుతుంటారు జనం. కాదు, ఆయన మన కర్మ ఫలాన్ని ఇచ్చే దాత మాత్రమే. మన కర్మ ఫలాల సుఖ దుఃఖాలకి ఆయన కారణమే కాదు. నువ్వు చేసిన కర్మకు నువ్వే కారణం. సుఖము దుఃఖం అనుభవించడానికి క్రిందటి జన్మలో చేసిన కర్మ ఇప్పుడు అనుభవిస్తున్నావు, ఇప్పుడు చేసే కర్మ తర్వాత అనుభవిస్తావు శరీరం ద్వారా. అంటే శరీరం ఉన్నదా లేదా? ఇప్పుడు ఉన్నది, దేహం ఉన్నది. ఈ దేహమేనా అంటే ఈ దేహం కాదు, ఇది స్థూల దేహం. ఇప్పుడు ఈ కర్మ అనుభవించి వెడుతుంది. ఇప్పుడు అనుభవించేది ఎప్పటి కర్మ? ఫస్ట్. అందుకని కనపడే పుణ్యం సుఖం, కనపడని సుఖం పుణ్యం అంటారు, కనపడే పుణ్యాన్ని సుఖం అంటారు, కనపడని సుఖాన్ని పుణ్యం అంటారు. ఇది చాలా కన్ఫ్యూజ్ చేయడానికి. పుణ్యానికే మరొక పేరు సుఖం. పుణ్యం కనుక కనపడితే, కనపడటం అంటే వ్యక్తమైతే సుఖరూపంగా కనిపిస్తుంది. ఆహా, ఏం పుణ్యం చేసుకున్నాడు అనండి అంటాం కదా. పుణ్యం కనపడదు, వాడు సుఖం అనుభవిస్తుంటే అది కనపడుతుంది. అదేవిధంగా పాపము కనపడదు కంటికి. ఇవన్నీ రెండు అదృష్టాలు, అంటే కంటికి కనపడనటువంటి పుణ్యపాపాలు. కష్టపడుతున్నాడు వ్యాధి రూపంలోనో మరొక రూపంలో ఏదో కష్టపడుతున్నాడు అంటే పాపం అంటాం. ఏ పాపం చేసుకున్నానో అంటాడు, అంటాడా లేదా? పాపం కంటికి కనపడదు. ఇప్పుడు దుఃఖ రూపం కంటికి కనపడుతుంది. అందుకని పుణ్యపాపాలు అదృష్టం అంటూ మన వాళ్ళు ఏమనుకుంటారు, అదృష్టం అంటే వాడి లక్ అండి అంటారు. లక్ కాదు, అసలు లక్ అనేది ప్రశ్నే లేదు. అదృష్టం అంటే నా దృష్టం అదృష్టం. ఏంటి నా దృష్టం? నా దృష్టం, కంటితో చూడలేదు. ఏమిటది? పుణ్యము పాపం. ఎలా చూస్తావు? శరీరం వచ్చిన తర్వాత పంటి నొప్పి, కంటి నొప్పి, కాలు నొప్పి, నడు నొప్పి, మహాబాధలు. ఆర్థోపెడిక్ వార్డుకి వెళ్ళి చూడండి, బర్నింగ్ కేసెస్ ఉంటాయి, ఆ వార్డుకి వెళ్ళి చూడండి. హాస్పిటల్కి వెళ్తే చాలు, వైరాగ్యం రావాలంటే ఒకటే మార్గం. ఏమిటో తెలుసా? జనరల్ వాడికి వెళ్ళి చూడాలి కేసులు. అవన్నీ పేషెంట్ని చూస్తే తెలుస్తుంది ఎందుకు ఆ నరకం అనుభవిస్తున్నాడు మనిషి అంటే. పాప ఫలం అంటారు. కనుక ఇక్కడ ఈ శ్లోకం యొక్క సారాంశం అది. ఏమిటి అంటే, పూర్వజన్మని అసన్ ఏతజ్జన్మ కథం సంపాదయేత్. ఈ జన్మ ఎట్లొచ్చింది? పూర్వజన్మ కనుక లేకపోతే, కర్మను చేసి ఉండకపోతే, ఇవన్నీ అండర్స్టూడ్ అనమాట. ఇందులో అన్నీ చెప్పరు మనకు. కథం సంపాదయేత్, ఎట్లా సంపాదిస్తాడు ఈ శరీరాన్ని? పూర్వజన్మ కనుక లేకుండా ఉండి ఉండాలి, లేకపోతే అకృత అభ్యాగమ దోషం వస్తుంది. అదేవిధంగా భావి జన్మని అసన్ కర్మ నా భుంజీతేహ, వాడు అనుభవించడు కదా. వచ్చే జన్మ కనుక లేకపోతే ఇప్పుడు చేసిన కర్మను ఎప్పుడు అనుభవిస్తాడు? అనుభవించాలి కదా. అంటే వచ్చే జన్మ కూడా ఉంటుంది. అంటే ఈ దేహము కొత్త కొత్త దేహాలు వస్తూ ఉంటాయి. నల్లి, పిల్లి, బల్లి ఎన్నో ఉన్నాయి రకరకాల. ఒక పురాణం ఉంది, ఆ పురాణంలో చెప్పబడ్డాయి ఏమనంటే, ఏ కర్మలు చేస్తే ఏ శరీరం వస్తుంది. ఇప్పుడు అది అడుగుతారు, ఎక్కడైనా దొరుకుతుంది ఆ పుస్తకం? నా దగ్గర ఉండేది ఒకసారి, ఎవరికో చదువుకోండి అని ఇస్తే మళ్ళీ ఇవ్వలే తిరిగి. అంత అట్రాక్టివ్గా ఉంది ఆ పుస్తకం. మరి చూసి చదివి ఇవ్వండి ఇస్తానండి అన్నారు, తీసుకున్నారు అంతే. మళ్ళీ ఎవరికి ఇచ్చారో నాకే గుర్తులేదు. వెరీ రేర్ ఈ పుస్తకం. ఏ జన్మ, ఏ కర్మ చేస్తే ఏ జన్మ వస్తుంది అన్నీ చక్కగా చెప్పున్నాయండి మన పురాణాల్లో. సరే, విషయం అర్థమైంది కదా. ఇప్పుడు మనం చేయని కర్మలని మనం అనుభవించకూడదు. ఇప్పుడు అది లా ప్రకారం విరుద్ధం. కనుక శాస్త్రం అంటూ నువ్వు చేసావు నాయన, అందుకే అనుభవిస్తున్నావు. మరి ఇప్పుడు చేసినవి అనుభవించకుండా ఇదే లాస్ట్ జన్మ అన్నాడు శార్వాకుడు. మరి అట్లా అనవాకు. మళ్ళీ ఈ కర్మ, ఈ అకౌంట్ లెక్క చూపించాలి నెక్స్ట్ జన్మలో మళ్ళీ అన్నాడు. మళ్ళీ తర్వాత మళ్ళీ ఇట్లా. కనుక ఈ శరీరం ఈ కోట అండి, అయిపోయింది ఈ కోట, మళ్ళీ న్యూ కోట వస్తుంది. ఇది ఆత్మ కాదు నాయన, వచ్చే పోయేది, కర్మఫలాన్ని అనుభవించేది అని చెప్పారు ఇంతలో. తర్వాత శ్లోకం 5వ శ్లోకం.
పూర్ణో దేహే ఫలం యచ్చన్ అక్షాణం యః ప్రవర్తకః వాయుః ప్రాణమయో నాసౌ ఆత్మా చైతన్యవర్జనాత్. 3-4 శ్లోకాల్లో మనకు స్థూల శరీరాన్ని గురించి చెప్పారు. దాని జాతకం, స్థూల శరీరం జాతకం ఉన్నారు. తర్వాత ఇప్పుడు ప్రాణమయ కోశాన్ని, దాని స్వరూపాన్ని గురించి చెప్తున్నారు. ప్రాణమయ కోశం యొక్క స్వరూపము అనాత్మత్వం, అది కూడా అనాత్మే అని చెప్పాలి. ఇప్పుడు ఒక్కొక్కటి అనాత్మని చెప్పుకుంటూ వెళ్ళాలి. మన ప్రయాణం అంతా ఆత్మ వైపుకి కదా, కనుక ఇది అనాత్మ అన్నారు. పూర్ణో దేహే అన్నారు. యహ యహ ఏ వాయువు, ప్రాణం అంటే ఇక్కడ వాయువుకు మరొక పేరు ప్రాణం. మన శరీరంలో ఉంటే అది ప్రాణం అంటాం. అదే వాయువు గాలి బయట ఉంటే వాయువు అంటాం, గాలి అంటాం. యహ ప్రాణ, ప్రాణ అని అర్థం. యహ అంటేనే ఏ ప్రాణమైతే, ఏ వాయువు అయితే, దేహే అంటే శరీరమునందు, పూర్ణ సన్, సన్ అనేది సప్లై చేసుకోవాలి. పూర్ణ అంటే శరీరమునందు నిండి ఉన్నదో. వ్యాన ప్రాణ, పొద్దున్న చెప్పాను కదా యోగా క్లాసులో, వ్యాన ప్రాణ, ఉదాన ప్రాణ, సమాన ప్రాణ, అన్ని రకరకాల ప్రాణాలు ఉన్నాయి. శరీరం అంతా కూడా ప్రాణం వ్యాపించి ఉంది. రక్త ప్రసరణ రూపంగా రక్తాన్ని ప్రసరింపజేస్తూ ఉన్నది. అంటే కాలు అంటే ఏమంటారు, తిమ్మిరి. ఆ రక్త ప్రసరణ లేకపోతే తిమ్మిరి ఎక్కుతుంది. కాలు ఉన్నదని కూడా తెలియదు. చూసారా, కాస్త తిమ్మిరి ఎక్కితే మళ్ళీ కాసేపు పడుతుంది లేవడానికి. ఎందుకంటే రక్త ప్రసరణ ఉండాలి. ఆ రక్త ప్రసరణ ద్వారానే నీకు ఆ చేతనత్వం తెలుస్తుందన్నమాట. అది అట్లా పూర్ణ అంటే నిండబడి ఉన్నది, నింపబడి ఉన్నది అని అర్థం. అంతటా శరీరం అంతటా నిండి ఉన్నది దేహే. తర్వాత ఏం చేస్తుంది, ఇంకొక లక్షణం. మొదటి లక్షణం దేహం అంతా నిండి ఉన్నది. ఎవరు, వాయువు ప్రాణ రూపంలో శరీరంలో నిండి ఉన్నది అన్నాడు. ఇవన్నీ వినడం వల్ల ఏమవుతుందంటే మనిషిలో గర్వం పోతుంది. నేనేదో గొప్పవాడిని అనుకుంటుంటాడు. చాలా గొప్పవాడిని. ఒక్క నిమిషం సేపు 2 పూటాలు ముయ్యరా అంటే తెలుస్తుంది నీ గొప్పతనం ఏమిటో. ఏం లేదు, కాసేపు ఇట్ట మూసుకో, అవుట్. మనిషి అవుట్ అయిపోతా. ఏమిటి పెద్ద గొప్ప, నీ గొప్ప అంటాడు. ఇంద్రుడు చంద్రుడు సూర్యుడిని అనుకుంటుంటాడు. ఈ 2 పుటాల ద్వారా గాలి వెళుతూ ఉంటే నువ్వు బ్రతికున్నావు ఇక్కడ. ఇట్లా ప్రతిదీ చూసుకుంటూ పోతేనండి మనిషిలో అహంకారానికి తావే లేదు, అస్సలు ఉండటానికి ఆస్కారమే లేదు. ఇవి చదవకపోవడం వల్ల మనిషిలో అహంకారం పెరుగుతున్నది, తెలియకపోవడం వల్ల. చూడండి, వాయువు బయట ఉన్న గాలి. అందుకనే వాయువుని కూడా దేవుడిగా పూజిస్తాను. దేని వల్లనైతే నేను జీవిస్తున్నాను అది నాకు పరమ పూజ్యం. నువ్వు లేకపోతే నేనేమున్నాను? వినయం వస్తుందా రాదా? మనం పంచభూతాలను ఎందుకు పూజిస్తున్నామంటే పంచభూతాలతో చేయబడింది శరీరం. పంచభూతాలు లేకపోతే ఇవి లేవు కనుక వాటిని మనకు నమస్కారం చేస్తుంటాం. వాటికి అర్థమైందా? అది మన యొక్క పరంపర. పూర్ణ దేహే మొదటి లక్షణం. ఈ వాయువు శరీరం అంతా నిండి ఉంటుంది. బలం యచ్చన్ శక్తినిస్తుంది. ఒరే నా ప్రాణం తీయవాకురా అంటుంటారు. పిల్లవాడు కనుక ఏడిపిస్తుంటే అరే నా ప్రాణం తీయవాకురా అని అంటాడు. ప్రాణం తీయడం ఏంటో అసలు అంటే వాడు ఊపిరి ఆడకుండా చేస్తుంటాడు వీళ్ళని, పని చేయనివ్వకుండా. ఇట్లాంటి పదం తెలిసి వాడతామా తెలియక వాడతామా? తెలియక వాడతాం. అది ఎట్లా వచ్చింది? ఏ యూనివర్సిటీకి వెళ్ళాడు, ఎక్కడ చదివాడు? అదంతా ప్రీవియస్ అండి, పూర్వజన్మ వాసన ఇట్లా పలికిస్తుందంటే. కనుక అంటే ప్రాణం అనేది చాలా ముఖ్యం.
బలం యచ్చన్, శరీరానికి బలాన్ని ఇస్తుంది. శరీరానికి ప్రాణము. అక్షాణం యః ప్రవర్తక, ఈ ప్రాణమే ఏం చేస్తుందంటే శక్తినిచ్చి ఇంద్రియాలు, అక్షాణం అంటే ఇంద్రియాలని ప్రవర్తింపజేస్తుంది. కళ్ళు చూడటం, చెవులు వినడం, ఇవన్నీ చేస్తుంది. మనకు ప్రాణం కనుక బలంగా లేకపోతే కళ్ళు బైర్లు గమ్మినాయండి అంటాడు, చెవులు దిమ్మెక్కినాయండి, చెవులు దిమ్మెక్కినాయి అంటాడు, వినపడదు అంటే ఓపికే లేదండి అసలు, కాళ్ళు తోటకూర కాడల్లాగా అయిపోయినాయి అంటాడు. రకరకాల వర్ణనలు చేస్తాడు. ఎంత వర్ణన అంటే ఒక్కొక్క ఇంద్రియానికి భలే చేస్తాను నేను వర్ణనలు. అందరికీ తెలుసు ఇవన్నీ. కళ్ళు బయలు కమ్మినాయి, చెవులు దిబ్బెళ్ళు ఎక్కినాయి. ఏదో పెద్ద పుస్తకాలు చదివి రాసినట్లే దేవుడు నాకు తెలిసి చెప్తాడనమాట పదాలన్నీ. కాళ్ళు తోటకూర కాడల్లాగా మీద చేతులన్నీ వేలాడుతున్నాయి, అసలు ఏం శక్తి లేదండి అంటాడు. ఏమిటా శక్తి అంటే ప్రాణశక్తి. బలాన్ని ఇస్తూ శరీరంలో అంతటా వ్యాపించి కళ్ళు, ముక్కు, చెవులు. కళ్ళు మాత్రం చెప్పారు ఇక్కడ, మిగతావన్నీ మనం చూసుకోవాలి. నాలుగు రుచి చూడాలన్నా, చెవులు వినాలన్నా, ముక్కు వాసన చూడాలన్నా ఈ ప్రాణమే ఇచ్చిన బలమే. అందుకని చాందోగ్యోపనిషత్తులో శక్తి లేకపోతే వాడు మంత్రాలు కూడా చదవలేకపోతాడు. చూసారా? 2 రోజులు తినకుండా ఉంటే తెలుస్తుంది, నోట్లోనే మాటే రాదు. 2 రోజులు దాకా, ఎందుకంటే ఒకరోజు ఉపవాసానికే నీరసం వస్తుందంటారు. మంచినీళ్ళు తాగకుండా, ఆహారం తినకుండా ఉండి చూడండి, అసలు అన్నీ రెడీగా సమానంగా అన్నీ చక్కగా ఉంటేనే కష్టంగా ఉందండి. అసలు అది కొంచెం లోపం వచ్చినా, ఇది కొంచెం లోపం వచ్చినా ఇంకా మనం ఏం లేదు. అసలు ప్రతి టైం దానికి ఫిల్అప్ చేస్తూ ఉండాలి, పెట్రోల్ ఫిల్లింగ్ లాగా చేస్తూ ఉండాలి. ఇక్కడ శరీరం పనిచేస్తూ ఉంటుంది, లేకపోతే చేయను. బలం ఇస్తూ శరీరంలో ఉంటూ ఈ ఇంద్రియాలను పనిచేస్తూ ప్రవర్తక వాయు. ఏ వాయువు అయితే ఈ శరీరంలో ఉంటూ నిండి ఉండి బలాన్ని ఇస్తూ, యచ్చన్ అంటే బలం ఇవ్వడం అన్నమాట, ఇస్తూ ఇంద్రియాలను పనిచేయిస్తున్నదో దానికే ప్రాణమయ అన్నారు. వాయువు యొక్క వికారము, మయట్ వికారార్థే చెప్పాను. వాయువు యొక్క వికారమే ప్రాణము అన్నారు. చైతన్య వర్జన, దానికంటూ స్వతహా చైతన్యం లేదు, అది జడం. చైతన్య వర్జన అంటే ప్రాణము స్వతహాగా జడం. దేహము కూడా జడమే, ఎందుకంటే పంచభూతాలు జడం. జడం అంటే దాంట్లో స్వతహాగా చైతన్య శక్తి లేదు. దేహము జడమే, ప్రాణము జడమే. చైతన్య వర్జనాత్ అసౌ న ఆత్మ, నాసావాత్మ ఉంది. ఎట్లా స్ప్లిట్ చేయాలి? అసౌ న ఆత్మ, అసౌ ఈ ప్రాణమయ కోశము ఆత్మ కాదు. అప్పుడు మళ్ళీ జిజ్ఞాస మొదలవుతుంది, ఆకాంక్ష మొదలవుతుంది. దేహము ఆత్మ కాదన్నారు, మరి ఏమిటండి ఆత్మ? ఇట్లా ముందుకు వస్తాడు, ప్రశ్న చేస్తాడు. ప్రాణమ ఆత్మ అన్నాడు. భృగువు, వరుణుడు చెప్పాడు భృగువుకి, ఏంటి తపస్సు చేయరా అన్నాడు. అన్నాధ్యేవ ఖల్విమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి. అన్నమయ కోశము ఆత్మ అనుకున్నాడు. నాన్న తెలిసింది అన్నాడు. ఏమిటి తెలిసిందిరా అంటే అన్నమయ కోశమే ఆత్మ అన్నాడు. తపస్సు చేయి అన్నాడు. మళ్ళీ శరీరాన్ని మర్చిపోయినాడు, ప్రాణం మీద మనసు పెట్టాడు, గాలి మీద మనసు పెట్టాడు. ఇప్పుడు చెప్తుంటారు అంట, గాలి మీద ధ్యానం చేయి, గాలి మీద ధ్యానం చేయి. గాలి మీద ధ్యానం చేయడం ఏమిటి? ఎంతసేపు చేస్తావు? అదొక మెడిటేషన్ ఉంది, గంటల సేపు కూర్చోబెడతారు మిమ్మల్ని. ఏమిటి? గాలిని చూస్తూ ఉండు, గాలిని వీక్షిస్తూ ఉండు అంటాడు. అది కొంతసేపే కానీ పొద్దునుంచి సాయంత్రం దాకా గాలిని పరీక్షిస్తుంటారా ఏమిటి? కనుక ఆ గాలి అనేటువంటిది దాని మీద మనసుని నిలిపేటప్పటికి శరీరాన్ని మర్చిపోయి నాన్నగారు ప్రాణాధ్యేవ ఖల్విమాని భూతాని జాయంతే ప్రాణేన జాతాని జీవంతి. ప్రాణం వల్లనే కదా అందరూ ఉంటున్నారు, కాబట్టి ప్రాణమే ఆత్మ అన్నాడు. మరి కాదురా, తపస్సు చెయ్యి అన్నాడు తండ్రి. మన పిల్లవాడైతే వెళ్ళిపోతాడు, నేను చేసి నాన్నగారు అంటాడు. భృగు మంచి పిల్లవాడు, వెళ్ళి కూర్చొని మళ్ళీ విచారణ చేయడం మొదలుపెట్టాడు. మనసాధ్యేవ ఖల్విమాని భూతాని జాయంతే అన్నాడు. మనసే ఆత్మ అంటే ప్రాణాన్ని కూడా దాటి వెళ్ళాడు. అంటే ప్రాణ శ్వాసను కూడా మర్చిపోయి శ్వాస జరుగుతున్నది
దాన్ని మించి లోపలికి వెళ్ళేటప్పుడు మనస్సు, ఆలోచన, వృత్తి, కామం, కోరిక దీనివల్లనే కదా నడుస్తున్నది అనుకున్నాడు. అనుకుని మనస్సే ఆత్మ అన్నాడు. గురువుకి అప్పుడే వచ్చింది ఇదంతా, ఇప్పుడు వచ్చింది కాదు ఇదంతా. అప్పుడే ఆ ప్రశ్నలన్నీ ఉదయించినాయి. వస్తే అప్పుడు అన్నాడు వరుణుడు, కాదు నాయన తపస్సు చెయ్యి అన్నాడు. అది శ్రద్ధ అంటే. తండ్రి మీద విశ్వాసం. తండ్రి కంటే మించిన గురువు ఎవరుంటారు? తల్లిని మించిన గురువు ఎవరుంటారు కదా. అందుకని మాతా పిత ఫస్ట్ టీచర్స్ అన్నమాట. వాళ్ళే మనకు గురువు. అది బలం యహ ప్రవర్తక వాయు ప్రాణమయ అసౌ న ఆత్మ. ఇంకొక కారణం ఏమిటి ఇది ఆత్మ కాకపోవడానికి అంటే చైతన్యవర్జన. జడమైనది ఆత్మ ఎట్లా అవుతుంది? ఆత్మ చేతన స్వరూపం. జ్ఞానం అంటే అక్కడ చిత్ స్వరూపం. చైతన్యానికి జ్ఞానం మరొక పేరు. సత్తుకి సత్యమని, చిత్తుకి చైతన్యం అని, జ్ఞానం అని మరొక పేరు. ఆ చైతన్యం లేనిది ప్రాణం, అది ఎట్లా ఆత్మ అవుతుంది అని ప్రశ్నిస్తున్నారు. మనలో జిజ్ఞాస కలుగజేస్తున్నారు. అవును కదా, ప్రాణం ఎట్లా ఆత్మ అవుతుంది? కాదు కదా. ఎందుకు అంటే చైతన్యం లేదు కదా దానికి స్వతహాగా. మరి ఎట్లా ఈ గాలి ప్రసరిస్తున్నది? మరెవరో ఉండి ఉండాలి వెనక అని జిజ్ఞాస కలుగుతుందన్నమాట. జిజ్ఞాస అంటే ఏంటి? జ్ఞాతం ఇచ్ఛా జిజ్ఞాస. తెలుసుకోవాలనేటువంటి ఆకాంక్ష ఉండాలి మనిషికి. అది జిజ్ఞాస అంటే. ఏముందిలేండి, మాకేముందిలేండి, ఇవన్నీ మాకేం అర్థం కాదు అనుకునేవాడికి ఏమీ చెప్పలేము. తెలుసుకోవాలనుకునేవాడికి కదా చెప్తాం. సరే, తర్వాత శ్లోకం 6వ శ్లోకం. అహంతాం మమతాం దేహే గేహాదౌ చ కరోతి యః కామాద్యవస్థయా భ్రాంతః నాసావాత్మా మనోమయః. ఆత్మని తెలుసుకోవాలంటే ఇట్లా పరంపరగా ఒక్కొక్క శ్లోకం చదువుకుంటూ వెళ్ళాలి. మాకు టైం లేదండి ఇప్పుడు, మాకేదైనా షార్ట్ కట్ ఉంటే చెప్పండి 2 minutesలో అని అంటే అక్కడ కలెక్ట్ చేసుకుంటారు మీ దగ్గర. 25,000 నువ్వు ఆత్మను చూపిస్తానంటాడు. నిన్ను తీసుకెళ్ళి ఆ వనంలోకి అక్కడెక్కడక ఫారెస్ట్లోకి తీసుకుపోయి కూర్చోబెడతాడు. 2 రోజులు 3 రోజులు. కనపడిందా ఆత్మ అంటాడు. 25,000 ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో 25,000 ఇస్తూ చూస్తే కనపడుతుందంటాడు. ఇట్లా ఆత్మని చూపిస్తానంటాడు. ఎందుకు షార్ట్ కట్ మెథడ్ అడిగావు కదా. చదువురా, కూర్చోరా, వినరా అంటే ఇవన్నీ అక్కర్లేదండి. నేను లోపల చూస్తానంటాడు. ఏం చూస్తావు? లోపల ఉందన్నారు కదండి ఆత్మ. ఇక్కడే ఉంది పుస్తకంలో అన్నాడు. ఇట్లాంటి పైత్యాలన్నీ చాలా ఉంటాయి జనానికి. ఆత్మని చూడాలిట, ఎవరో చూశాడట, చూపిస్తాడట. మీరు చూశారంటే నేను చూశాను, నాకు అట్లా కనపడింది ఆత్మ, నీకు కావాలంటే చూపిస్తానన్నాడు. ఇట్లాంటి వాడు కొల్లలు. ఈ శ్లోకం చదవరా అంటే నాకు ఇష్టం లేదు. ఇవన్నీ ఇంటలెక్చువల్ జిమ్నాస్టిక్స్గా. నేను వేరే జిమ్నాస్టిక్స్ చేస్తాను, పోయి ఇక్కడ చేయను అంటాడు. ఏం చెప్తాను చెప్పండి వాళ్ళకి. కనుక అహంతాం మమతాం దేహే. ఇప్పుడు దీనికి అన్వయమే చెప్పుకోవాల్సి వస్తుంది, అంత ఉన్నది. యహ దేహే గేహాదౌ. ఎవరైతే ఈ దేహం మీద అభిమానము ఉంటుందో వాడికి, దానికి అహంత అని పేరు. అంటే అహంకారం, నేను నేను అనేది. తర్వాత మమతాం, మమకారం. గేహే ఇంటి మీద, నేను నాది, నేను నాది, నాను నా శరీరము, అహంకారం. తర్వాత మమకారం. ఈ 2 పుడతాయండి మనిషికి ఫస్ట్. తర్వాత కామాది అవస్థయా భ్రాంత. కామ, క్రోధ, లోభ, మోహ, మద ఆది పదార్థం. ఎక్సెట్రా అంటే ఏమిటి? కామ అంటే కోరిక, క్రోధ కోపం, కోరిక తీరకపోతే కోపం, తర్వాత అసూయ, లోభ, మోహ, ఇవన్నీ కూడా ఈ అవస్థలు అన్నమాట. మనిషిలో మార్పులు జరుగుతూ ఉంటాయి.
ఇవన్నీ ఎందుకు వస్తున్నాయండి? భ్రాంతి అన్నాడు. భ్రాంతి, నీ భ్రమ అదంతా కూడా నీకు రావడానికి కారణం ఏమిటి అంటే నీ అజ్ఞానమే కారణం. భ్రాంత నా ఆత్మ అసౌ అన్నాడు. ఇవన్నీ మనసులో జరుగుతాయి. మనోమయ అన్నాడు. మనస్సులో మనోమయ కోశంలో నేను నాది అనే భావన వస్తూ ఉంటుంది. ఆ భావన ముందు శరీరం మీద వస్తుంది. నేను మా అబ్బాయి, నేను నా ఇల్లు, నేను నా కారు, నేను వచ్చిన తర్వాతనే అవన్నీ వస్తాయి. కనుక ఈ రెండు ఎక్కడొస్తాయో అది కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరండి అంటే నేను నాది అని వచ్చే వాళ్ళ అడ్రస్ ఏంటంటే మనోమయ కోశం అండి. అక్కడికి వెళ్ళరండి. ఇంటి నెంబర్ 3, నెంబర్ 3 హౌస్ 3 నెంబర్ 3 అంటే అర్థమైందా? మీ రూమ్ నెంబర్ కాదు. మనోమయ కోశం. ఎన్నిమయ కోశాలు? మొదటి కోశం ఏంటి? అన్నమయ. పెద్దగా చెప్పండి అందరూ. 2 ప్రాణమయ కోశం. 3 ఇళ్ళు తయారైనాయి ఇప్పుడు. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, 4, 5కి రేపు పెడతాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.